శ్రీమాత్రే నమః. ఇంకొక్క రోజులో అమ్మ యథాస్థానానికి వెళ్ళిపోతుంది. ఈ మాట చెప్పడం నాకు చాలా బాధగానే ఉంది. కానీ తప్పదు కదా! ముగ్గురమ్మల మూలపుటమ్మ జగాల నేలే జగన్మాత ఒకే దగ్గర ఎలా ఉంటుంది? అందుకని అమ్మని సంతోషంగా సాగనంపడానికి ప్రయత్నం చేస్తాను. నవరాత్రి పూజలైతే ఏ లోటు లేకుండా అమ్మకి నచ్చినట్టుగా చేశాననే అనుకుంటున్నాను. ఇక ఏమైనా తప్పులుంటే క్షమించమ్మా అని చెప్పి అమ్మకి చెప్పుకున్నాననమాట ప్రతిరోజు కూడాను. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం కదా! నీ బిడ్డని కదా తల్లి, మళ్ళీ నవరాత్రి కల్లా అన్ని తప్పులు సరిచేసుకుంటానని చెప్పి అమ్మకి ప్రతిరోజు దండం పెట్టుకుంటూ ఉంటాను. ఈ వీడియో అమ్మ అనుగ్రహం నాపై ఉంది అని చెప్పడానికి అనమాట. అది నువ్వెలా చెప్పగలవు అనుకుంటున్నారేమో మీరు. శైలు క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో గివ్ అవే గిఫ్ట్స్ అని ఉంటాయి కదా, నాకు ఈసారి గివ్ అవే గిఫ్ట్ వచ్చిందనమాట. అందులో అమ్మ అనుగ్రహం నీపై ఎలా ఉన్నట్టు, ఇంతకీ భవానీ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈసారి అమ్మ పేరు పైన కామెంట్ చేశాను జై భవానీ అని. అప్పుడు నాకు ఈ గివ్ అవే గిఫ్ట్ వచ్చిందనమాట. వాళ్ళు పట్టు శారీ పంపించారు. అమ్మ పేరు పైన గిఫ్ట్ వచ్చింది కాబట్టి నేను అమ్మకే పెట్టేశాను. ఇక భవానీ చీరని తీసుకొచ్చి కమిటీ సభ్యులకైతే ఇచ్చేసింది. కమిటీ సభ్యులు అమ్మ మీదనైతే శారీ వేసేశారు. మీ అందరికీ ఈ విషయం తెలుసా? కమిటీ సభ్యులు తెచ్చిన చీరల్ని మాత్రమే దుర్గమ్మకి కడతారు. అది నిజమే కదా! అయితే ఈ చీర అలా అమ్మ చేతుల మీద వేస్తే చిన్న ఆందోళన కలిగింది. అమ్మ నీకోసం వచ్చిన గిఫ్ట్ నువ్వు కట్టుకుంటే బాగుంటుందేమో అనుకుంటూ ఇంటికి వచ్చేసాను. పొద్దున అమ్మ దర్శనానికి వెళ్ళేసరికి అమ్మ ఆ చీరే కట్టుకుంది. ఇంకా ఇది కాదా అమ్మ అనుగ్రహం నాకుంది అని చెప్పడానికి? అలా మనసులో అనుకున్నానో లేదో అమ్మ వినిందేమో. పొద్దున అమ్మ దర్శనానికి వెళ్ళేసరికి మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మ నేను తెచ్చిన చీర కట్టుకొని దర్శనం ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జై భవానీ అని కామెంట్ చేయండి. బాయ్.